యేసుక్రీస్తు నామమునందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించిన వాగ్దానం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనము. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. హల్లెలూయా. ఈ వాగ్దానంతో మనం దీవించబడను గాక, ఈ వాగ్దానంతో మనం ఆశ్రయించబడను గాక. ఏదైతే ఇచ్చిన వాగ్దానం ఉందో ఆ వాగ్దానం బట్టి మనం అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు సిద్ధంగా ఉన్నాడో తెలుసా? మనం ఆయన కుమారుల్లాగా మారిపోయాం. ఎలాగ మారిపోయాం? ఎప్పుడైతే యేసుక్రీస్తు నువ్వు అంగీకరించున్నావో, యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి నువ్వు నమ్మావో, నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని అనుగ్రహించి నువ్వు ఎప్పుడైతే నమ్మావో ఆ రోజు ఏమైపోయింది తెలుసా? మనం ఆయన కుమారులాగా మారిపోయాం. ఎప్పుడు నువ్వేం అడుగుతావా, ఎప్పుడు నీకేమిద్దామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అడుగుడే మీకు ఇవ్వబడినాడు. నీకేం కావాలో ఈరోజు సమస్తాన్ని నువ్వు అడుగు, వెతుకుడే మీకు దొరుకునంటున్నాడు, తట్టుడే మీకు తీయమన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం బట్టి నీకు సమస్తాన్ని నువ్వు అడుగు, అడిగిన ప్రతిదీ ఈరోజు నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వద్దకు మనం వెళ్ళి అడుగుతామో అడిగిన సమస్తాన్ని మనకి ఇస్తాడు. ఎందుకంటే అనేకమైన వాగ్దానం ఇచ్చినాడు, ప్రతి వాగ్దానానికి వారసులుగా మనల్ని చేసినాడు. కాబట్టే హల్లెలూయా, కాబట్టే మనం సమస్తాన్ని పొందుకోగలం. కాబట్టి ఈ వాగ్దానం బట్టి మనం ఈరోజు ప్రార్థించిన ప్రతిదీ మనం పొందుకుందాం. ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో దేవా, ఈ వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఎవరెవరు తండ్రి ఏదైతే సహాయం పడుతుంది ఈరోజు అడుగుతున్నారు తండ్రి, ఈ వీడియో చూస్తే నీ వైపు చూసి ఎంతమంది అడుగుతున్నారు తండ్రి, అడిగిన సమస్తాన్ని పొందుకొను గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. వారు ఏ విషయాల గురించి అయితే అడుగుతున్నారో తండ్రి ఆ విషయాల్లో విడుదల కలుగును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఆశీర్వాదం కలుగును గాక, అద్భుతాలు జరుగును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇంతకాలం ఏదైతే జరగలేదు తండ్రి అది ఈ రోజు జరుగును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి బలహీనత తండ్రి బలంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి, ఇదిగో తండ్రి, ఈ సమయంలో తండ్రి ఏ పరిస్థితులు ఏకీభవిస్తున్నారో తండ్రి ప్రతి విషయంలో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తామండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.